అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం గొడిచెర్ల గ్రామంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమ్మేళనం నిర్వహించారు. జనసేన నేత గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు 9 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని జన సైనికులే దిగ్విజయం చేయాలని మంత్రి నాదెండ్ల అన్నారు. పార్టీ జెండా మోసిన జన సైనికులు లేనిదే తామంతా లేమని నాదెండ్ల అన్నారు. భవిష్యత్తులో పాయకరావుపేట నుంచి భీమిలి వరకు మత్స్యకారుల గ్రామాల మీదుగా పాదయాత్ర చేపడతామని తెలిపారు. ప్రతిపక్షాల పార్టీల పైన వైఎస్ఆర్సీపీ పార్టీ 300 మందిని జీతాలు ఇచ్చి ప్రతిరోజు దుష్ప్రచారం చేసేవాళ్ళు. వ్యవస్థల్ని వాళ్ళ జీవ సంస్థలుగా మార్చుకున్నారు. ఊహించని విధంగా రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసి ఎక్కడ చూసినా కేసులు పెట్టి ఇంట్లోంచి బయటికి రావాలంటే ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారు. అసలు ఎక్కడైనా చూసామా ఒక ముఖ్యమంత్రి వెళ్తుంటే పరదాలు కట్టేవాళ్ళు రోడ్ల మీద? మనుషుల్ని కలవాలి, నువ్వు ఒక పాలకుడుగా నువ్వు చేసే కార్యక్రమాలను ధైర్యంగా చెప్పుకోవాలి. గుంతలు పూడ్చడానికి మనం ఆ రోజు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమం చేస్తే ఎంతమందిని ఇబ్బంది పెట్టారు మన జన సైనికుల్ని. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కోసం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి మన జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని బలోపరిస్తే ప్రతి జిల్లాలో మనం పర్యటించి దాదాపు 1400 1400 మందికి మనం 1,00,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం జనసేన పార్టీ నుంచి